అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని పనులు అయితే ముమ్మరంగా ప్రారంభం కానున్నాయి. 2000 కోట్ల రూపాయలతో ఇప్పటికే పలు ప్రాజెక్టులకు టెండర్లను పిలవడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. టెక్నికల్ కమిటీ నివేదిక కోసం జాప్యమైనటువంటి అమరావతి రాజధాని పనులనేవి ఎట్టకేలకు మోక్షం కలిగింది. 2000 కోట్లతో ఇప్పటికే పలు ప్రాజెక్టులకు ఈ టెండర్లను కన్సల్టెంట్ కోసం టెండర్లను పిలిచారు. ఈ పనులు డిసెంబర్ నెల నుంచి బాగా స్పీడ్గా జరగనున్నాయి. కొత్త సంవత్సరంలో రాజధానిలో పతాక స్థాయిలో పనులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. టెక్నికల్ రిపోర్టుతో సంబంధం లేనటువంటి 2000 కోట్ల వ్యయంతో చేపట్టేటువంటి పలు అభివృద్ధి పనులు ప్రాజెక్టుల కోసం సిఆర్డీఏ ఇప్పటికే టెండర్లను కూడా పిలవడం అయితే జరిగింది. ఈ టెండర్లు కొలిక్కి రావడంతో మరికొంత సమయం అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా సిఆర్డీఏ ప్రధాన పరిపాలనా కార్యాలయం బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు 160 కోట్ల వ్యయంతో టెండర్లను అయితే పిలవడం జరిగింది. అంటే దీంతో ఈ సిఆర్డీఏ పరిపాలన కార్యాలయం పూర్తిగానుంది. దీంతోపాటు సమాంతరంగా ఇంటీరియర్ డిజైన్సు, ఆర్కిటెక్ట్ డిజైన్సు తదితర పనులకు మరొక 129 కోట్ల వ్యయంతో టెండర్లను కూడా పిలవడం అయితే జరిగింది. అలాగే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనుల కోసం 930 కోట్ల వ్యయంతో టెండర్లను కూడా పిలిచారు. ఈ హ్యాపీనెస్ట్లో ఇంటీరియర్లు, ఆర్కిటెక్చరు, అదనపు హంగుల కోసం మరో 730 కోట్ల వ్యయంతో టెండర్లను కూడా పిలవడం అయితే జరిగింది. ఇక దీనికోసం ఇవన్నీ కూడా ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి కాబట్టి ఇవి కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. టెండర్లు ఖరారైనటువంటి పనులు చేపట్టడానికి నవంబర్ కానీ డిసెంబర్ నాటికి కానీ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. టెక్నికల్ కమిటీ ద్వారా నియమితులైనటువంటి ఈ హైదరాబాదు, చెన్నై, ఐఐటి సంస్థల ప్రతినిధులు ఇటీవలే రాజధాని భవనాలను, కోర్టు బేస్మెంటు కాంక్రీట్లను, ఇతర భవనాల కాంక్రీట్లను ఈ దృఢంగా ఉందని మరియు ఉక్కు కూడా మంచిగా ఉందని నివేదిక ఇవ్వడంతో పాటు ఈ పనుల పట్ల వాళ్ళు సంతృప్తి అనేది వ్యక్తం చేసినట్లు అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ పనుల కొనసాగింపు కూడా ఈ కన్సల్టెంట్ కోసం టెండర్లను కూడా పిలిచారు. శాశ్వత రాజధాని పనులకు 8,000 కోట్ల వ్యయంతో చేపట్టేటువంటి పరిస్థితి అవకాశం ఉంది. ఇప్పటికే సిఆర్డీఏ ప్రధాన భవనాల పరిపాలన భవనం మరియు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుల కోసం 2,000 కోట్ల మేర ఈ టెండర్లను అయితే పిలవడం జరిగింది. ఏది ఏమైనా టోటల్గా డిసెంబర్ నాటికి ఈ ఏడాది అంటే మరొక 2 నెలల్లో ఈ 2,000 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచినటువంటి వర్కులు ప్రారంభం కాబోతున్నాయి. తర్వాత 2025 జనవరి తర్వాత ఈ అమరావతి ప్రాజెక్టు పనులు అనేవి బాగా స్పీడ్ అందుకొని ఉన్నాయి. అది అమరావతి పనుల వ్యవహారం గురించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.